పొద్దున్నే లేచేసరికి ఒళ్ళు ఫుల్ గా కాలిపోతా ఉండింది. ఫీవర్ చెక్ చేసుకుంటే 102 ఉన్నింది. అందుకే అర్జెంట్ గా సిక్ లీవ్ పెట్టేసి కల్కి మూవీకి అయితే బయలుదేరిపోయాను. మూవీ ఏమో 10:20కి, ఆల్రెడీ 10:40 అయిపోయింది టైం. ఇంత మంచిగా లిఫ్ట్ ఉంటే అందరూ ఏందబ్బా నడిచి వెళ్తున్నారు రెడ్ ఏదోలు అనుకుని నేను లిఫ్ట్ ఎక్కాను. తీరా చూస్తే లిఫ్ట్ పని చేయలేదు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయాను 20 minutes. 102 జ్వరం పెట్టుకుని పొద్దున్నే సినిమా అవసరం రా నీకు ఎచ్చలోడా అని అంటారు. నిజంగా అవసరమే, ఎందుకంటే ఈ మధ్యలో ఒక హెచ్చులు అయిపోయింది. మైక్ పట్టుకుని ఎదురుగా వచ్చి టమాటాలు ఎరగట్లు బంద్ చేస్తారు. 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాను. మూవీని 2 నిమిషాలు రివ్యూతో గబ్బు పట్టించేసి దాని మీద ఇంట్రెస్ట్ పోయేటట్టు చేస్తారు. అందుకే ముందరే వచ్చేసాను. ఇది కరెక్ట్ గా చెప్పావు. దాహమేసి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. బయటికి వెళ్ళానా వచ్చి చూసే లోపల నా 3D గ్లాసెస్ ఎవడో కొట్టేశాడు. అందుకే నార్మల్ గా చూడాల్సి వచ్చింది మూవీ మొత్తం బ్లర్ గా. ఏమిరా బాలరాజు, మూవీ అయితే చాలా 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 బాగుంది. ఒక్క చాలా కాదు 3 చాలా. మూవీ కంప్లీట్ అయ్యేసరికి 140 అయింది. మళ్ళీ ఫీవర్ ఫుల్ గా ఎక్కేసింది. ఇంటికి రిటర్న్ అయ్యాను అనమాట. సేమ్ డే మళ్ళీ ఈవినింగ్ ఒక షోకి నా సబ్స్క్రైబర్ ఒక అతనైతే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మూవీ చూడాలని చెప్పి నన్ను చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడు. నాకు టికెట్ బుక్ చేశాడు అనమాట. మళ్ళీ లేట్ గానే వెళ్ళాను. మొత్తానికి నేనైతే సబ్స్క్రైబర్ ఫ్యామిలీతో కలిసి 2వ సారి కూడా చూసేసాను సేమ్ డే మూవీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే షార్ట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.